నమస్తే, వెల్కమ్ టు 6 టీవీ. నా పేరు శాలిని. బులెటిన్ అప్డేట్స్ చూద్దాం. దేశవ్యాప్తంగా జరిగే 5వ విడత పార్లమెంట్ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారానికి తెరపడడంతో మైకులన్నీ మూగబోయాయి. సుమారు నెల రోజుల పాటు పలు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు, నేతలు ముమ్మరంగా క్యాంపెయిన్ నిర్వహించారు. అయితే ఇంత శ్రమించిన ఓటర్లు తమ వైపు నిలుస్తారో లేదోనన్న టెన్షన్ అభ్యర్థుల్లో నెలకొంది. ఇక ఈ దశలో 8 రాష్ట్రాల్లోని 49 నియోజకవర్గాలకు ఎన్నికలు 20న జరగనున్నాయి. మొత్తం రాహుల్ గాంధీ సహా 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. లక్నోలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ బరిలో నిలిచారు. ఆమె మళ్లీ అమేథీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. దేశవ్యాప్తంగా జరిగే 5వ విడత పార్లమెంట్ ఎన్నికలకు ప్రచారం ముగిసింది. సాయంత్రం 6 గంటలకు ఎన్నికల ప్రచారానికి తెరపడడంతో మైకులన్నీ మూగబోయాయి. సుమారు నెల రోజుల పాటు పలు ప్రధాన రాజకీయ పార్టీల అభ్యర్థులు, నేతలు ముమ్మరంగా క్యాంపెయిన్ నిర్వహించారు. అయితే ఇంత శ్రమించిన ఓటర్లు తమ వైపు నిలుస్తారా లేదోనన్న టెన్షన్ అభ్యర్థుల్లో నెలకొంది. ఇక ఈ దశలో 8 రాష్ట్రాల్లోని 49 నియోజకవర్గాలకు ఎన్నికలు 20న జరగనున్నాయి. మొత్తం రాహుల్ గాంధీ సహా 695 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్లోని రాయ్ బరేలీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. లక్నోలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, స్మృతి ఇరానీ బరిలో నిలిచారు. ఆమె మళ్లీ అమేథీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. అలాగే కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ ముంబై నార్త్ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్నారు. ఇక ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అశోక్ ని అడిగి తెలుసుకుందాం. అశోక్, చెప్పండి, ఇక దేశవ్యాప్తంగా జరిగే 5వ విడత పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి ఈ రోజుతో ప్రచారం ముగిసినట్లయినా ఇక మైకులన్నీ మూగబోయాయా? దేశవ్యాప్తంగా లోక్సభ ఎన్నికల 5వ దశకు సంబంధించిన ప్రచారం కాసేపటి క్రితం ముగిసింది. సాయంత్రం 6 గంటల వరకే ఉండే. సో 5వ దశ ఎన్నిక ఈ నెల 20వ తారీఖున జరగబోతోంది. సో ఇప్పటికే అటు బీజేపీ, కాంగ్రెస్, ఆయా రాష్ట్రాల ప్రాంతీయ పార్టీలు పెద్ద ఎత్తున ప్రచారాలు చేశాయి. సో 20న జరిగే ఈ ఎన్నికల్లో దాదాపు 49 నియోజకవర్గాల్లో ఈ ఎన్నిక జరగనుంది. 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో కూడా ఈ ఎన్నిక జరగనుంది. ముఖ్యంగా ఉత్తరప్రదేశ్ లో 14 ఎంపీ స్థానాలకు ఒకే విడతలో పోలింగ్ జరగనుంది. అదేవిధంగా ఉత్తరప్రదేశ్ లో 14, జమ్మూ లదాఖ్ తో పాటు
మహారాష్ట్రలో 13, పశ్చిమ బెంగాల్లో 7, ఒడిశాలో 5, బీహార్లో 5, జార్ఖండ్ లో 3 స్థానాలకు ఎల్లుండి 5వ దశ ఎంపీల సంబంధించిన ఎన్నిక జరుగుతోంది. సో ముఖ్యంగా రాయబరేలీ ఏదైతే రాహుల్ గాంధీ పోటీ చేస్తున్నారో సో అదే అత్యంత చర్చనీయాంశంగా మారుతుంది. రాయబరేలీలో 2019లో అయితే రాహుల్ గాంధీ ఓడిపోవడం జరిగింది. ఓడిపోయిన తర్వాత ఆయన వయనాడ్ నుంచి ఎంపీగా గెలిచారు. మళ్ళీ ఇప్పుడు మళ్ళా రాయబరేలీ నుంచి ఆయన పోటీ చేస్తున్నారు. మరి స్మృతి ఇరానీ అమేఠీ నుంచి పోటీ చేస్తున్నారు. ఆమె ఈ దశలో ఆమె కూడా అక్కడ నుంచి పోటీ చేస్తా ఉంది. సో రాజ్నాథ్ సింగ్ లక్నో నుంచి, అదేవిధంగా పీయూష్ గోయల్ ముంబై నార్త్ నుంచి, అరవింద్ సావంత్ ముంబై సౌత్ మహారాష్ట్ర నుంచి పోటీ చేస్తున్నారు. చాలా మంది ప్రముఖులు, కేంద్ర మంత్రులు, అదేవిధంగా రాహుల్ గాంధీ, స్మృతి లాంటి ప్రముఖులు కూడా ఈ 5వ దశ ఎన్నికల్లో పోటీ పడుతున్నారు. సో మొత్తం దాదాపు 600 మందికి పైగా అభ్యర్థులు ఈ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. అందులో ఎక్కువ మెజార్టీ పురుషులే ఉన్నారు, మహిళలు తక్కువ శాతం ఉన్నారు. సో ఓవరాల్ అయితే ఇప్పటి వరకు 4 దశల ఎన్నికల పోలింగ్ ముగిసింది. మొన్న 13వ తారీఖు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కూడా ఎన్నికలు ముగిశాయి. కాబట్టి ఇప్పుడు ఇంకా కేవలం ఈ 5వ దశ ఎన్నిక అయితే జూన్ 20, మే 25వ తారీఖు నాడు, మరి జూన్ 1వ తారీఖు నాడు ఇంకా 2 దశలు ఉన్నాయి. జూన్ 4వ తారీఖు అంతిమ ఫలితాలు వస్తాయి. ఓకే, థ్యాంక్ యూ అశోక్.